హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పస్, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. ఇక మన వీడియోలోకి వెళ్తే ఈరోజు మనకు మార్కెట్ ఓపెనింగే పెద్ద గ్యాప్ అప్తో ఓపెన్ అయింది. దానికి సంబంధించిన ప్రతి రీజన్ కూడా మీకు టెలిగ్రామ్లో తెలుగులో పోస్ట్ చేయడం జరిగింది మార్నింగే. కాకపోతే మనకు ఇంత పెద్ద పాజిటివ్ న్యూస్ ఉంది కానీ బట్ ట్రేడింగ్ చేసుకోవడానికి అయితే సరైన ట్రేడ్స్ అయితే రాలేదు. బట్ అవి ఎందుకనేది అనాలిసిస్లో చూద్దాం. ఫస్ట్ అయితే మనం న్యూస్ చూసుకుందాం. మనకు లాస్ట్ ఒక 2-3 వీక్స్ నుంచి అయితే మనకు కంప్లీట్గా మనకు మార్కెట్ అనేది ఫాల్ అయి నడిచింది. 40-45 డేస్ నుంచి వార్ నడుస్తుంది. లాస్ట్ ఇంకా ఒక 1 వీక్ నుంచి అయితే అగ్రెషన్ ఫాల్ వచ్చింది. ఆ తర్వాత మన లాస్ట్ వీక్ నుంచి మూమెంటం వచ్చింది. అన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ మార్కెట్లోనే ఉన్నాయి. బట్ మనకు ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఈ వార్కు సంబంధించి ఒక సీజ్ ఫైర్ అయితే ఒప్పందం అయితే జరిగింది. అది కూడా 2 వీక్స్ వరకు. ఈ 2 దేశాలు అగ్రిమెంట్ చేయడం వల్ల మనకు కొంతవరకు పాజిటివ్ న్యూస్ ఉంది. అలాగే మనకు స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జలసంధి నుంచి వెళ్ళి మనకు అన్ని ట్రాన్స్పోర్ట్ అనేది జరుగుతాయి. ఇది కూడా మనకు 2 వీక్స్ వరకు అయితే ఓపెన్గానే ఉంటుంది. కాబట్టి మనకు అన్ని క్రూడ్ ఆయిల్ కానీ, ఎల్పిజి కానీ, ఇంకా ఇతరతర ఎగుమతులు దిగుమతులు అన్నీ కూడా ఇక్కడి నుంచే వెళ్తాయి. కాబట్టి ఇవంతా కూడా మార్కెట్కు పాజిటివ్. అలాగే ఇన్వెస్టర్స్ కూడా మనకు డిమాండ్ జోన్లో ఉన్నాయి. కాబట్టి స్టాక్స్ అన్నీ కూడా వీటిని కూడా పూస్ట్ చేయడానికి చాలా అగ్రెషన్ మూమెంటం అయితే తీసుకొచ్చారు. బట్ ట్రేడింగ్లో రాలేదు. మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇంత పెద్ద గ్యాప్ అప్ అయిన తర్వాత మనకు ఎట్టి పరిస్థితుల్లో కూడా చాలా పెద్ద మూమెంటం తర్వాత రీట్రేస్మెంట్ రావాలి. అట్లా రాలేదు. అక్కడక్కడే మనకు మళ్ళీ స్ట్రక్ అయిపోయింది. బట్ అనాలిసిస్లో చూద్దాం అదంతా కూడా ఇది ఒక్క రీజనే ఉందా, ఇంకేమన్నా ఉన్నాయా అని చూసుకుంటే మెయిన్గానైతే అదే రీజన్. దాని తర్వాత ఇంకొక రీజన్ కూడా ఉంది మనకి, క్రూడ్ ఆయిల్ ప్రైజెస్. ఎప్పుడైతే ఇది మనకు అగ్రిమెంట్ అయిపోయిందో ఇమీడియట్లీ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 13% to 15% పడింది. 95 ఫర్ బ్యారల్ వచ్చింది, $95. మనకు ఆల్మోస్ట్ $120 $110 ఎబో ఉండేది. ఒక 13% అయితే పడింది. ఇంకా కూడా మనకి ఈ వీక్ అంతా కూడా బాగానే ఉండి ఇంకా కూడా మంచి అగ్రిమెంట్స్ వచ్చి వీళ్ళ వార్ అయితే మనకు క్లోజ్ అయిపోయింది అనుకో, మనకి ఇంకా కూడా పాజిటివ్ న్యూస్ ఉంటుంది. బట్ ఈ 2 వీక్స్లో మళ్ళీ ఏమి చర్చలు కుదరలేదనుకో, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్. కాబట్టి ఇప్పుడే తొందరపడొద్దు. బట్ ఇదైతే మంచి విషయమే ఈ రోజుకైతే. అలాగే ఇంకోటి ఆర్బీఐ న్యూస్ కూడా ఒకటి ఉంది. మనకు ఆర్బీఐ ఇంట్రెస్ట్ రెపో రేటు మనకు 5.25% మనకు అట్లనే స్టేబుల్గానే ఉంచడం వల్ల కూడా మనకు మార్కెట్లో ఇది కూడా ఒక పాజిటివ్ న్యూస్. దీని గురించి రేపటి వీడియోలు చెప్తాను. ఈరోజు కొద్దిగా లేట్ అయింది, కొంచెం దన చేస్తున్నాను. అలాగే మనకు ఫెడ్ రేట్స్ కూడా మనకు 2026లో ఎలా ఉంటుంది ఏం కథ అనేది కొంతవరకు అయితే న్యూస్ అయితే వస్తుంది. బట్ ఇవన్నీ పెద్దవి కావు. మెయిన్ రీజన్ ఏంటంటే ఆ వార్కు సంబంధించింది, దాని గురించే మెయిన్. అదైతే నిఫ్టీ చూడండి. నిఫ్టీ చూస్తే మనకు ఈరోజు ఇంత పెద్ద గ్యాప్ అప్ అయినా కూడా ట్రేడ్ తీసుకోవడానికి ఎక్కడ కూడా మనకు పర్ఫెక్ట్గా మార్కెటే లేదు. మీకు కూడా మార్నింగే పోస్ట్ చేసిన ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే మనకు ఫస్ట్ క్యాండిల్ కిందికి ఎప్పుడైతే వస్తుందో దీని కింద ఒక క్యాండిల్ క్లోజ్ అవుతే రీట్రేస్మెంట్ మీద ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఏమన్నా డౌన్ సైడ్కి కొంచెం వచ్చిన తర్వాత అప్ సైడ్కి పోతే మనం ప్లాన్ చేసుకోవచ్చు అనుకున్నా. బట్ ఎక్కడ కూడా మనకు డౌన్ సైడే రాలేదు, పైకి వెళ్తుంది. పైకి వెళ్ళిన తర్వాత కూడా ఏం చేసిన అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రేడ్ తీసుకోకపోవడమే మంచిది, నేనైతే ట్రేడ్ చేయట్లేదు, క్లోజ్ చేస్తున్నా అని చెప్పి మీకైతే గ్రూప్లో పోస్ట్ అయితే చేసిన. ఎందుకంటే మనకు పెద్ద గ్యాప్ అప్ అయినప్పుడు మళ్ళీ ఇంకా అగ్రెషన్ అప్ సైడ్ వెళ్ళిపోతుంది అనేది నమ్మొద్దు. కొంచెమన్నా రీట్రెస్ అవ్వాలి. రీట్రెస్ అయిన తర్వాత బౌన్స్ వస్తే మనం నమ్మొచ్చు, కానీ ఇక్కడ నుంచి ఇంత పెద్ద గ్యాప్ అప్ అయి ఇట్నే వెళ్ళిపోదు మార్కెట్ ఎప్పుడు కూడా. కాబట్టి ఇది ఒక్కటి మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఇంకొకటి ఏంటంటే రేపటి పరిస్థితి ఏంటంటే ఇంత పెద్ద గ్యాప్ అప్ అయింది కాబట్టి మనకు అందరూ కూడా అప్ సైడ్కే ఉన్నారు. పాజిటివ్ న్యూస్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా మనకు గ్యాప్ డౌన్ అయినా లేదంటే కొంచెం ఫాల్ వచ్చినా ఈ గ్యాప్ని ఫిల్ చేస్తుంది అనుకోవడం కంటే కూడా కొంచెం అట్లీస్ట్ ఒక 50% వస్తుంది అనుకున్నా కొద్దిగా బెటరే. 50% వచ్చి కూడా బౌన్స్ అవ్వచ్చు. లేదంటే ఇక్కడ నుంచి ఇటే వెళ్ళింది అనుకోండి, దీని ఎబో మనకి ఈరోజు ఏదైతే కన్సల్టేషన్ అయిందో దీని ఎబోనే మార్కెట్ సస్టైన్ అవుతుంది. ఇక్కడ దీని నుంచి వెళ్ళి మనం అప్ సైడ్కి తీసుకోవచ్చు. మరి ఈ రోజు లెక్క మళ్ళీ పెద్ద గ్యాప్ అప్ అయితే మాత్రం పెద్దగా ట్రేడ్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది ఇంత పెద్ద గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ పెద్దగా మూమెంటం ఉండదు, అక్కడక్కడే ఉంటుంది. ప్రాఫిట్ బుకింగ్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి పెద్దగా మూమెంటం ఉండదు. గ్యాప్ అప్ అవ్వకపోతే లేదంటే ఫ్లాట్గా ఓపెన్ అయితే మంచి ట్రేడ్స్ దొరికితే నాకేమైనా ఉంటే నేను ప్లానింగ్ అనేది చేస్తే మీకు పోస్ట్ చేస్తాను. ఇది నిఫ్టీ. ఓకే, సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్లో కూడా సేమ్ మనకు ఈరోజు ఎక్స్పైరీ ఉంది. ఇట్లాంటి వరెస్ట్ కండిషన్స్ ఉండదు ఎక్స్పైరీ రోజు. ఎందుకంటే చూడండి మనకు ఇంత పెద్ద గ్యాప్ అప్ అయిన తర్వాత కొద్ది గొప్ప ఫాలో అయ్యి కొంచెం మూమెంటం అటు ఇటు అన్నా ఏం కాదు, కానీ మామూలుగా కాదు, అంతా కూడా భారీ కన్సల్టేషన్. ఇక్కడిక్కడే తిరిగి ఉంటే మాత్రం దీంట్లో ట్రేడ్లు చేసిన వాళ్ళ పరిస్థితి అయితే అంతే. కాబట్టి దీంట్లో పెద్ద మూమెంటం ఏం రాలేదు. రేపు దీంట్లో కూడా సేమ్ మీకు ఒక ప్యాటర్న్ కనబడుతుంది. ఇది ఏం ప్యాటర్న్ అనేది చెప్పండి. గ్యాప్ అట్లే ఇది కూడా ఇది ఒక ప్యాటర్న్ కనబడుతుంది. దీని గురించి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
రేపు మీకు దీనికి సంబంధించి పూర్తిగా ఒకవేళ మార్కెట్ రియాక్షన్ అయింది అంటే దీనికి సంబంధించి అది కూడా మనకు క్లారిటీగా ఉంటుంది. వచ్చినా రాకపోయినా ఇక్కడే ఉన్నా కూడా దీని గురించి నేను చెప్తాను. తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే దీనికి సంబంధించి కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రేపు మీ వ్యూ కూడా దీన్ని బట్టి తెలుస్తుంది. మనకు మెయిన్ కన్సల్టేషన్ జోన్ అనేది చాలా ఇంపార్టెంట్. అబోవ్ మార్కెట్ ఉంటుందా బిలో మార్కెట్ ఉంటుందా అని బట్టి మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తా దీని గురించి. బ్యాంక్ నిఫ్టీ చూడండి. బ్యాంక్ నిఫ్టీలో మనకు నిఫ్టీ సెన్సెక్స్ అంత కన్సల్టేట్ అవ్వలేదు, మంచి ట్రెండ్గానే నడిచింది. మనకు ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఎబోనే మార్కెట్ అయితే సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత రీట్రేస్మెంట్ తీసుకొని పైకి అయితే వెళ్ళింది. మెయిన్గా చూసుకుంటే దీంట్లో మనకు బ్యాంకింగ్ స్టాక్స్ అనేది ఎక్కువ ప్లస్ అవుతుంది కాబట్టి అది మనకు మంచి మొమెంటం అయితే క్రియేట్ అయింది. రేపు కూడా ఒకవేళ గ్యాప్ అప్ అవుతే మనకి దీని ఎబో మనకు మార్కెట్ ఉంటే మాత్రం మనకు కొన్ని లెవెల్స్ ఉన్నాయి, అవి మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తా. లేదు మనకు రీట్రేస్మెంట్ వస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్కి ఎట్లా వెళ్తుంది ఏం కథ అనేది మీకు దాంట్లో లెవెల్స్ని బేస్ చేసుకొని చేయాలి. ఆ లెవెల్స్ మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాం. బట్ ఇప్పుడు కొంచెం అడవిడి ఉండడం వల్ల అన్ని లెవెల్స్ తీసుకోలేదు. మెయిన్గా రేపటికి మనకి ఈ జోన్ అనేది ఇంపార్టెంట్. ఒకసారి దీంట్లోకి వచ్చినా కూడా మనకు రీట్రేస్మెంట్ తీసుకొని పైకి వెళ్ళొచ్చు. ఇక మనకు చాలా వరకు ఏంటంటే ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా చూసుకుంటే ఇప్పుడు మార్కెట్ అయితే పాజిటివ్గా ఉంది. పాజిటివ్గా ఉన్నంత మాత్రాన మనకు మార్కెట్ కంప్లీట్గా పాజిటివ్ అయిపోతుంది, రేపు పెద్ద బులిష్ ర్యాలీ చేస్తుంది అనుకోవడానికి అయితే లేదు. కొంచెం చూసుకోండి, మనకు దాన్ని బట్టి ప్లానింగ్ అనేది చేసుకుందాం. మీకు టెలిగ్రామ్లో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. అనాలిసిస్లో కొంచెం అటు ఇటుగా టైం లేకపోవడం వల్ల ఫాస్ట్గా చేయడం జరిగింది. క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్ మనకు డైరెక్ట్గా 10,000 నుంచి వెళ్ళి 8,000కి అయితే వచ్చేసింది. ఇంకా కూడా మనకు క్రూడ్ ఆయిల్ ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఇప్పుడే సడన్గా ఫాలో అవుతాయని మనం అనుకోలేం. ఎందుకంటే చూడండి మనకు ఫస్ట్ ఒక క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి ఇక మార్కెట్ అంతా కూడా కన్సల్టేట్ అయింది, మళ్ళీ ఇప్పుడు పెరుగుతుంది. ఏదైనా కూడా ఇలా పెరిగినంత మాత్రాన సడన్గా నెగిటివ్ వచ్చింది మొత్తం పడిపోతుంది ఒకేసారి అనుకోవడానికి లేదు. బట్ దీంట్లో ఆపర్చునిటీస్ ఏంటంటే బులిష్ ర్యాలీ చేసిన తర్వాత మళ్ళీ రిజెక్షన్స్ వెతుక్కొని సెల్లింగ్ ఛాన్సెస్ ఏమైనా దొరికితే తీసుకోవాలి. దీనికి సంబంధించి కూడా మీకు రేపటి నుంచి వెళ్ళి క్లియర్గా అనాలిసిస్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఈరోజు కొంచెం టైం లేదు. ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. థ్యాంక్ యూ. ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి.